పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలోని కుప్పనపూడి గ్రామంలో మొబైల్ సెప్టిక్ ట్యాంక్ వల్ల పంట కాలువ కలుషితం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పనడుపుడికి చెందిన ముత్యాల రత్నం మాట్లాడుతూ ఈ మొబైల్ సెప్టిక్ ట్యాంక్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఇంటి పరిసరాలు పంట కాలువల్లో మొబైల్ సెప్టిక్ ట్యాంకులు వ్యర్థాన్ని పడవేయడం నీరు కలుషితం అవడం కాకుండా దుర్గంధ వాసన ప్రజలను చాలా ఇబ్బందులు పాలు చేస్తుందని పాలకులు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఊరు బాగుపడాలని మేము కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, దానికి వివరణ కోరుతూ జాయింట్ కలెక్టర్ ఆఫీస్ నుండి పిలుపు వచ్చిందని, ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తే కూటమి ప్రభుత్వం స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కట్టుకోవటానికి ఎవరు కడుతున్నారు అనేది అజమాయిషీ లేదు. మరి దాని చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆక్రమించుకుని ఎవరి మట్టికాళ్ళు ఆ భూమిని ఆక్రమించుకోవడం జరుగుతుంది. నేను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తహసీల్దార్ గారి దృష్టికి అది విడగొట్టి మాకు ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పినా అది ప్రయోజనం లేదు. ఎందుకంటే మాకు రెవెన్యూ మీటింగ్లు ఉన్నాయండి, గ్రామాల్లో సర్వే జరుగుతుందని తాత్సారం చేస్తూ కాలయాపన చేస్తూ విషయాన్ని మా పక్కదోవ పట్టిస్తున్నారు. కాబట్టి ఎందుకు జరుగుతుందనేది ఏంటనేది మాకు అర్థం కాని విషయం. మరి ఈ విధంగా గవర్నమెంట్ వచ్చాక కూడా అధికారుల్లో మార్పు రాకపోవడం వల్ల మరి ఎన్డీఏ కూటమికి కానీ, ఇటు శాసనసభ్యులకు కానీ, ఇటు గ్రామాల్లో ఉండే మరి తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ వాళ్ళకు కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి, ఆ ఇచ్చిన పథకాలను కూడా సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి జేసీ గారి దృష్టికి, పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా ఇది బహిర్గతం అయితే తప్ప, మరి ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తే తప్ప దీని మీద, ఎందుకంటే ప్రత్యేకంగా ఒక వెస్ట్ గోదావరి కుప్పనపూడి గ్రామ సమస్య కాదు, మరి డెల్టా ప్రాంతంలో ఉన్న